నువ్వు నేను ప్రేమ సీరియల్ ఈరోజు కొంచెం పర్లేదనే చెప్పొచ్చు. అంతగా అంత సీన్ లేదు అని కూడా చెప్పొచ్చు. సో ఏం జరిగిందో ఏమో అని తెలుసుకోవడం ముందు మీరు పద్మావతి అండ్ విక్కీ అంటే చాలా ఇష్టమా మర్చిపోకుండా ఎస్ ఐ లవ్ పద్మావతి అండ్ విక్కీ అని కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మీకు చాలా చాలా ఇష్టం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి పెట్టేయండి. అండ్ వచ్చే ఎపిసోడ్లో అదే అరవింద కూతురు ఉన్నది కదా, అది గురించి అడగాలి. పోయి మనం కలుసుకుంటామని పోయి ఆశ్రమంకి వెళ్తున్నారు. అక్కడ ఆ సార్ గురించి మాట్లాడుతున్నారు. ఆ సార్ చెప్తున్నారు, సారీ నేను ఏం డీటెయిల్స్ ఇయ్యను, అటు ఇవ్వకూడదు కూడా, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోవచ్చు, అయినా నేను ఇయ్యను అని చెప్తున్నారు. అప్పుడు తల్లి గురించి మీకు తెలియదా, బాధ గురించి తెలియదా అని పద్మావతి ఏమేమి అనిపిస్తున్నదో మొత్తం మాట్లాడుతున్నది. అదేలాగా ఇంకా ఒకసారి విక్కీ కూడా సార్ ప్లీజ్ మిమ్మల్ని కోరుకుంటున్నాను, ప్లీజ్ నా కోసం ఈ హెల్ప్ చేయండి అని ఏదేదో అడుగుతూ ఉన్నారు. అప్పుడు సరే నాకు 2 days టైం కావాలంటున్నారు. ఈ హెల్ప్ కుదురుతుందా లేదా అని వెయిట్ చేసి చూడాలి. అయినా దానికి ముందు ఏమంటున్నారంటే మీటింగ్ పోతా ఉండదు యశోధర్ కాడ. అప్పుడు పద్మావతి వచ్చి ఏదో ఒక మంచి ఐడియా చెప్పేసింది. దానికి ముందు విక్కీ చెప్పిన ఐడియా కొంచెం కూడా బాగానే లేదు, వేస్ట్ అని చెప్పే లోపల విక్కీకి కోపం వచ్చేస్తున్నది. విక్కీ ఏం చెప్తున్నారంటే యశోధర్ సార్ ఎప్పుడు నిన్నే పైకి ఎత్తి మాట్లాడుతున్నారు, నన్ను చూస్తేనే మండుతున్నదా ఏమో తెలియదు, అయినా నేను ఇంకా ఇక్కడ పని చేయను, రిజైన్ చేసేస్తాను, లెటర్ కూడా నీ కాడ ఇస్తానని చెప్తున్నారు. ఆ రిజైన్ లెటర్ చూసిన తర్వాత పద్మావతికి చాలా కష్టమైపోతున్నది. ఏం సార్ మీకు ఏదైనా బుద్ధి ఉండదా లేదా, మనం ఇక్కడ పెళ్ళి అవ్వలేదని ఇంత పెద్ద అబద్ధం చెప్పి పని చేస్తూ ఉన్నాము, ఇది లోపల మీరు వచ్చి ఈగో అంతా చూపిస్తున్నారు, ఎట్ట ఇది బాగుండదని అడుగుతున్నది. అండ్ విక్కీ కొంచెం మార్చుకొని అక్కడే పని చేస్తారా అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మర్చిపోకుంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీ ఏమన్నా డీటెయిల్స్ కావాలి అంటే తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.